నేను లేక్ షోర్ మాల్కి వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అవి మీకు ఇప్పుడు సరదాగా చూపిస్తాను. ఫస్ట్ వచ్చి ఈ మ్యాట్ ఒకటి తీసుకున్నానండి. దీని కాస్ట్ $399 పడింది. ఇది మనకి సోఫా ముందు యూజ్ చేస్తాం కదా, అది పొడుగ్గా ఉంటుంది మ్యాట్, అదొకటి తీసుకున్నాను. తర్వాత మనం వాల్కి స్టిక్ చేసుకుంటాం కదండి, వాల్ పేపర్స్, ఇవి ఒక 2 తీసుకున్నాను. దీని కాస్ట్ $290 అని ఉంది, కానీ మనకి ఇది $240 అలా వచ్చింది. ఇవి నేను ఒక 2 తీసుకున్నాను మా కిచెన్లో వాల్కి స్టిక్ చేద్దామని. ఇది డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేస్తారు కదండి, ప్లేట్స్ పెట్టుకోవడానికి కింద. ఇది కూడా $119 అని ఉంది, కానీ ఇది నాకు జస్ట్ $41కే వచ్చిందండి. ఇవి ఒక 4 తీసుకున్నాను డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేసుకోవడానికి. సోప్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇది $141 ఆర్ $145 అలా పడింది. ఇది డైరెక్ట్ వాల్కి స్టిక్ చేసేయచ్చండి. ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇది మా పెద్ద పాప తీసుకుంది. ఇది ఒక కీ చైన్. దీని కాస్ట్ $200 పడిందండి. ఇది కూడా సమ్ టాయ్ లాంటిది ఏదో తీసుకుంది. ఇందులో ఏవో బీడ్స్, గమ్ము, ఏవో కొన్ని స్టిక్కర్స్ అలా ఉన్నాయి. దీని గురించి నాకు తెలియదు, పెద్ద తను కావాలని తీసుకుంది. ఇది కూడా జస్ట్ $150 అలా పడిందండి. దీని కాస్ట్ కూడా. క్లాత్ క్లిప్స్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా బాగా అనిపించింది. $92 ఉంది, కానీ దీనిపైన జస్ట్ $61కే వచ్చిందండి. 2 డజన్ల వరకు ఉన్నాయి ఇందులో క్లిప్స్. బాగుంది అనిపించి ఇది ఒకటి తీసుకున్నాను. పెన్సిల్ బాక్స్ అండి. ఇది మా చిన్న బాబు తీసుకుంది. తను ఈరోజు ఆల్రెడీ స్కూల్కి కూడా దాన్ని తీసుకెళ్ళిపోయింది. దీని కాస్ట్ $590 అని ఉంది, కానీ ఇది $300కి వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేనండి నేను లేక్ షోర్ మాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఐటమ్స్. ఇవన్నీ నేను మిస్టర్ డిఐవై అన్న షాప్లోని తీసుకున్నాను.